స్థానిక వెయ్యల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న ఎంపీ కార్యాలయం ఆవరణలో రాజమహేంద్రవరం ముస్లింలతో పార్లమెంట్ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో తాము ముందుకు సాగుతూ నగరంలో ముస్లింలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకుని వెళుతున్నామని మార్గాని భరత్రామ్ అన్నారు. ముస్లింల ఆత్మీయ సమ్మేళనం సిటీ ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా ఎండి ఆరిఫుల్లా ఖాన్, ఆల్తఫ్ షేక్ జిలానీ, ఎండి ఆలీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం మార్గాని ఎస్టేట్స్లో ఘనంగా జరిగింది. మార్గాని మాట్లాడుతూ ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు జగన్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నారు. వడ్డీ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీయిజం చేసేవారికి టికెట్లు కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు. నగరంలో సుమారు 18,000 ముస్లింల ఓట్లు ఉన్నాయని, వారెవరూ అటువంటి నాయకులకు ఓట్లు వేసే అవకాశం ఉండదన్నారు. నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా అధికంగా అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండి ఆరిఫ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజాం, అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్, ముఖ్య నాయకులు నయీంబాయ్, ఎండి అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులకి, సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కటే అంశం చెప్తా ఉన్నారు. ఈ మతతత్వ రాజకీయాలు ఏవైతే చేస్తూ ఉన్నారో దీనికి పూర్తి స్థాయిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయారని అంటే ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వడ్డీ వ్యాపారాలని ముస్లింలు కానీ ఇస్లాం కానీ మద్దతు ఇస్తుందా? మరి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నామని అంటే అది నిజంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మన రాజమహేంద్రవరంలో 18,000 పైచిలుకున్న ముస్లిం ఓటర్లు ఒక్క ఓటు కూడా వడ్డీ వ్యాపారస్తుడికి వేస్తామండి? వేస్తామా? వడ్డీ వ్యాపారస్తుడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఇవాళ 10 లక్షల రూపాయలు అప్పిచ్చాడు, పొద్దున్న లేచి దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడికి. ఏమనంటే వడ్డీ కట్టకూడదని. ఎందుకంటే మనం ఆస్తి తనఖా పెడతాం కదా, ఆ ఆస్తి ఆ వడ్డీ వ్యాపారస్తుడిది అయిపోవాలనే ఆలోచన ఉంటుంది. నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పను. వడ్డీ వ్యాపారస్తులు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను రాకూడదని నేను చెప్తా ఉన్నా. ముస్లిమ్స్కి బహుశా 4% రిజర్వేషన్, ఆయన 4% రిజర్వేషన్ ధైర్యంగా ఇచ్చి ముస్లిమ్స్ గురించి ఆయన ఒక మాట చెప్పేవారు నాకు ఎప్పుడు. ఏమైనా రౌతు నువ్వు ఎప్పుడు హౌసెస్ ఇచ్చినా మ్యాక్సిమం ముస్లిమ్స్కి వాళ్ళల్లో పావర్టీ, పేదరికం ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలా అని మీ గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు మరి ఆయన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత చాలామంది నాకు మిత్రులు కలుస్తుంటారు. చాలామంది ముస్లిం సోదరులు, మా అబ్బాయికి ఇంజనీర్ అయ్యాడండి, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి. ఎలాగయ్యాడంటే వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్. అది ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, కానీ మనకు ఎవరు చేశారనేది చూడాలి. నా మాట ముగిస్తాను. ఇన్షాల్లా అల్లా దయ వల్ల మనందరి సహకారంతో మార్గాని భరత్రామ్ గారు రాజమండ్రి నగర శాసనసభ్యులుగా గెలవడం తథ్యం. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, గెలుపు మాత్రమే మనకు ముఖ్యం కాదు, మెజార్టీ మనకు ముఖ్యం. భరత్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి, జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు 30,000 మైనస్ లో ఉన్న రాజమహేంద్రవరం నగరం 50,000 మెజార్టీకి ఎలా వచ్చిందంటే ఆయన ఒకే మాట చెప్పాలి, నా మెజార్టీకి, నా గెలుపుకి నా రాజమండ్రి నగరంలో ఉన్న ముస్లిం సోదరులే కారణం అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముస్లిం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మనం ఒక్క విషయం మీద మనం కొద్దిగా అవగాహన చేసుకునే విషయం ఉంది. ఏంటంటే మనకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే విభజించి పాలించు అనే సూత్రాన్ని ముస్లిం దగ్గర ప్రతి ఓదరు ప్రయోగించింది. కానీ ఆ దిగవంత నేత మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం మన కష్ట సుఖాన్ని గుర్తించి ఆ రోజు 4% రిజర్వేషన్తో మనందరి జీవితాలు వెలుగులు నింపి ఉద్యోగాలు చేయాలన్నా, చదవాలన్నా
ఒక భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన ముస్లిం సమాజం ప్రతి ఒక్కరూ మనం ఉన్నంతకాలం ఆయన కుదరంతగా బతుకుండాలని నా ఉద్దేశం.